ప్రాజెక్ట్ గాంధీ సరోవర్ అని సర్కార్ అంటోంటే అవసరమా రియల్ ఎస్టేట్ అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. మూసీకి పునరుజ్జీవం పోసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చెప్తోంది. దీనికోసం బండ్లగూడలో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ భూమిని సేకరించడంపై అధికార విపక్షాల మధ్య రగడ మొదలైంది. మరోవైపు స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. మూసీ పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి లంగర్ హౌస్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులకు శ్రీకారం చుట్టింది. భూసేకరణ ప్రక్రియ కూడా చేపట్టింది. అయితే బండ్లగూడలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఓనర్స్ వ్యతిరేకిస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నుంచి తమ అపార్ట్మెంట్ ను మినహాయించాలని కోరుతున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ మాకు ఏ అపార్ట్మెంట్ లో రావు. మీరు డబ్బులు ఇచ్చినా ఇంకో ఫ్లాట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అసలు మేము ఇక్కడికి ఏంచి మూవే కావు. అంటే సడన్ గా ఈ బిల్డింగ్ కూల్ చేస్తాను అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? మీకు గాంధీ సరోవర్ కట్టాలనిపిస్తే ఎక్కడనే వేసుకోండి, కానీ మీకు మా అపార్ట్మెంట్ ఎందుకు నాకు అర్థమైతలేదు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. గాంధీ సరోవర్ పేరిట సీఎం రేవంత్ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నారు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లు ఇస్తావు? ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. డిపిఆర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఎంపీ చామల ఆరోపించారు. డిపిఆర్ ఎప్పుడు వస్తుంది హరీష్ రావు గారు? ఫస్ట్ మన ప్రాజెక్ట్ కి ఎంత ల్యాండ్ ఎక్వేషన్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఎక్వేషన్ బట్టి డిపిఆర్ ఇస్తారు ఏమేమి కట్టాలో. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మేము ప్రజల వెంటున్నాం. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూలిపోయేవారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం కాంపన్సేషన్ ఇస్తుంది. మధు పార్క్ రిడ్జ్ వాసులపై రేవంత్ ప్రభుత్వం అరాచకం చేస్తుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కు మాట్లాడే హక్కే లేదంటోంది కాంగ్రెస్. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మూసీ అసలు మొదలే కాలే, మొదటి దశ బాబుఘాట్ వరకే వస్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఇల్లు కానీ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అయితే అందరూ కూడా సరైన న్యాయం చేస్తుంది ప్రభుత్వం. స్థానికుల అభ్యంతరాలు, బీఆర్ఎస్ విమర్శల మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.